టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్స్ అందిస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. డైలాగ్ రైటర్ గా ఆయన రాసిన అద్భుతమైన పంచ్లే ఆ ఇమేజ్ ని తెచ్చాయి. ప్రేక్షకులతో పాటు తెలుగు సినీ పరిశ్రమ కూడా ఆయన్ని మాటల మాంత్రికునిగా అభివర్ణిస్తుంది. ఆన్ స్క్రీన్ తో పాటు ఆఫ్ స్క్రీన్ లో కూడా ఆయన మాటలు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. పలు సినిమాల లాంచింగ్ సక్సెస్ మీట్లలో ఆయన ఇచ్చిన స్పీచ్లే ఇందుకు ఉదాహరణ. పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్నేహం మూవీ బాండింగ్ కంటే చాలా ఎక్కువ. అందుకే డైరెక్టర్ గా తాను ఎంతో బిజీగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ తో తనకు ఉన్న ఆత్మీయత మైత్రి వల్ల భీమ్లా నాయక్ కి మాటలు అందించాడు. గత చిత్రాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో లానే భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాటల చాతుర్యంతో మాధుర్యం పంచుతాడని అందరూ ఆశించారు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ పెదవి విప్పలేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దాంతో అందరూ విస్తుపోయారు. సభ విజయవంతంగా పూర్తి కావటానికి వేదికపైన ఎంతో సమర్థవంతమైన పర్యవేక్షణ చేశాడు. చురుగ్గా కలుపుగోలుతనంగా అందరినీ సమన్వయం చేశాడు త్రివిక్రమ్. ఆయన నుంచి సూపర్ డైలాగ్స్ ఆశించిన పవన్ ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఇంతకీ త్రివిక్రమ్ మౌనానికి కారణం ఏంటని తమదైన రీతిలో విశ్లేషిస్తున్నారు క్రిటిక్స్. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తనని అవాయిడ్ చేస్తున్నారని, అందుకు త్రివిక్రమ్ కారకుడని ఇటీవలే నిర్మాత దర్శకుడు బండ్ల గణేష్ ఆడియో రిలీజ్ అయింది. తాను ఈ ఈవెంట్ కి వచ్చి ప్రేక్షకుల్లో ఉంటానని, బండ్లన్నా అని తనని పిలవాలంటూ పవన్ ఫ్యాన్స్ ని ఆ ఆడియోలో కోరాడు బండ్ల గణేష్. అలా పిలిస్తే తాను వేదికపైకి వచ్చి మాట్లాడతానని చెప్పాడు. ఆ ఆడియో బాగా వైరల్ అయిన తర్వాత ఆ వాయిస్ తనది కాదని, తాను ఎలాంటి ఆడియో రిలీజ్ చేయలేదని క్లారిటీ ఇచ్చాడు బండ్ల గణేష్. తాను పవన్ కి ఫ్యాన్ ని మాత్రమే కాదు అపర భక్తుని అని చెప్పుకునే బండ్ల గణేష్ తో ఇబ్బంది రాకుండా త్రివిక్రమ్ మౌనం వహించాడని క్రిటిక్స్ అభిప్రాయం. తాను స్పీచ్ ఇస్తే బండ్లన్నా అని బండ్ల గణేష్ మనుషులు అరుస్తారని, అప్పుడు అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వక తప్పదని త్రివిక్రమ్ మౌనం వహించాడనే టాక్ వినిపిస్తోంది. పవన్ కి ఆత్మీయ మిత్రుడొకరు, పవన్ కి అపరభక్తుడు ఇంకొకరు. వీళ్ళిద్దరి మధ్య ఇంత కోల్డ్ వార్ ఎందుకు వచ్చిందని కూపి లాగారట కొందరు ఔత్సాహికులు. బండ్ల గణేష్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. స్థిరాస్తి వ్యవహారంలోనే వీళ్ళిద్దరి మధ్య ఏవో అపార్థాలు కలిగాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అప్పటి నుంచి కోల్డ్ వార్ జరుగుతుందనే పుకారు షికారు చేస్తోంది. వీళ్ళిద్దరూ ఈ అంశంపై ఏమైనా క్లారిటీ ఇస్తారేమోనని ఎదురు చూస్తున్నారు వీరి ఫ్యాన్స్.